ఇరాన్ పక్కా స్కెచ్ వేసుకుందా అనేటువంటి అనుమానం ఇక్కడ వస్తుంది. ఈ ప్రశ్న వచ్చినప్పుడు అవును, ట్రంప్ మీద ఇరాన్ దాడి చేసి అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తుంది. ట్రంప్ పై డ్రోన్ దాడి చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ట్రంప్ను ఇరాన్ నేత జావేద్ లారిజాన్ హెచ్చరించారు. ఇరాన్ చీఫ్ ఖమేనీకి జావేద్ లారిజాన్ కీలక సలహాదారుడిగా గుర్తిస్తున్నారు. ట్రంప్కు ఫ్లోరిడాలోని మారియలాగో నివాసం సురక్షితం కాదంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సన్బాత్ చేసే సమయంలో డ్రోన్ దాడి జరగొచ్చంటూ జావేద్ లారిజాన్ హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 2020లో జరిగినటువంటి ఇరానియన్ టాప్ జనరల్ కాసిం సులేమానీ హత్యలో ట్రంప్ పాత్రను జావేద్ లారిజాన్ ప్రస్తావిస్తున్నారు. ఖమేనీని ఒకవేళ లక్ష్యంగా చేసుకున్నప్పటికీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద ఇరాన్ ఒక రకంగా తెగించిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ లారిజాన్ కామెంట్స్ చూస్తుంటే ఖచ్చితంగా అవసరమైతే దేనికైనా మేము సిద్ధం అమెరికాతో అంటూ ఇరాన్ తెగించినట్లుగా మనకు కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం ఇరాన్ మీద అమెరికా దాడి చేయడం, వాళ్ళ బంకర్స్ని పూర్తిగా ధ్వంసం చేసిన తరుణంలో, అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని ధ్వంసం చేసిన తరుణంలో ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. మేము తిరిగి దాడి చేస్తాం, అంతకంతకు ప్రతీకారం తీర్చుకుంటాం, అమెరికా నష్టపరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటుంది. ఓ పక్క ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించిన ఈ శాంతి ఒప్పందాలకు సంబంధించి ట్రంప్ నేనే అంతా చేశాను, మొత్తం నేను సద్దుమంచాను, శాంతిని నెలకొల్పాను అని చెప్పుకుంటున్న తరుణంలో ఇరాన్ తమకు జరిగినటువంటి నష్టానికి, అమెరికా తన మీద చేసినటువంటి దాడికి ప్రతీకారం తీర్చుకునే ఆలోచనలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఇరాన్ మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది, అమెరికా మాకు చేసినటువంటి నష్టానికి అంతకంతకు ప్రతిఫలం చెల్లించి తీరాల్సిందే అంటూ ఎలాగైతే వారు ఒక ప్రకటన జారీ చేశారు. దానికి తగ్గట్లుగా ఇప్పుడు హెచ్చరికలు మనం చూస్తూనే ఉన్నాం. డైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే హెచ్చరికలు జారీ చేయడం అంటే సాధారణ విషయం కాదు. నిజంగా అసలు చేయగలుగుతారా లేదా, అంత సామర్థ్యం ఇరాన్ దగ్గర ఉందా లేదా అనేది పక్కన పెడితే అంత స్థాయికి ఇరాన్ తెగించింది అని మాత్రం చెప్పుకోవచ్చు. నిజం చెప్పాలంటే అమెరికా ఇరాన్ని ఒక్కసారి కంపేర్ చేస్తే ఏ స్థాయిలో కూడా ఏ రకంగా చూసినా సరే ఇరాన్ దగ్గర అంత శక్తి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నాలజీ పరంగా చూసినా, అణ్వాయుధాల పరంగా చూసినా, లేదంటే అమ్యునేషన్ పరంగా చూసినా, సీక్రెట్ ఏజెన్సీస్ స్ట్రెంత్ చూసినా సరే, ఇలా ఏ రకంగా చూసినా సరే అంత టెక్నాలజీ నిజంగా ఇరాన్ దగ్గర ఉందా? అమెరికాను ఢీ కొట్టగలిగేంత, అమెరికా అధ్యక్షుడి మీద దాడి చేయగలిగేంత దమ్ము ఇరాన్కు ఉందా అంటే, అంత శక్తి ఉందా అంటే శక్తి లేదేమో, కానీ అంత దమ్ము మాకుంది, మేము చేయాల్సింది మేము చేస్తామంటూ ఇరాన్ ప్రకటిస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఏకంగా పెద్దన్నగా చెప్పుకునేటువంటి, ప్రపంచ దేశాలను వణికించేటువంటి, ప్రపంచ దేశాల మీద తన ఆధిపత్యాన్ని చూపించేటువంటి అమెరికా అధ్యక్షుడికే వార్నింగ్ ఇస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఇరాన్ ఎంతకు తెగిస్తుందో. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఇరాన్ మీద ఇజ్రాయెల్కి సపోర్ట్తో అమెరికా చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలు, దాడులు మనం చూస్తూనే ఉన్నాం. ఇరాన్ని అన్ని రకాలుగా నష్టం చేసే ప్రయత్నం చేస్తుంది అమెరికా, ఇజ్రాయెల్కు సపోర్ట్ ఇస్తూ వస్తుంది. ఇరాన్ మొదటి నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. మొన్న జరిగినటువంటి యుద్ధంలో కూడా చూసాం, అవసరమైతే అమెరికా పోస్టుల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ దాడి చేయడం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ మొదటి నుంచి కూడా వెనక్కి తగ్గలేదు అమెరికా విషయంలో. మా జోలు మీరు రావద్దు, మీ జోలు మేము రావు అని చెప్తూనే ఉంది. ఒకవేళ మాతో పెట్టుకున్నారా, మాకు గనక నష్టం చేశారా, అంతకంతకు ప్రతీకారం తీర్చుకొని తీరుతాం. Salim, te voy a tirar la mamá. C'est bon. Salim, te voy a tirar. రైట్, ఇప్పటికే ఇరాన్ అణుస్థావరాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఉంది. ఖమేనీ ఎక్కడున్నాడో కూడా మాకు తెలుసు అంటే అమెరికా ప్రకటించిన విషయం మనం చూసాం యుద్ధం సమయంలో. ఇలాంటి తరుణంలో మరి ట్రంప్కే సమస్య ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ట్రంప్నే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి, ట్రంప్ని మేము లేపేస్తామంటూ ఇరాన్ చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉన్న నేపథ్యంలో నిజంగా మార్-ఎ-లాగో ట్రంప్ ఫ్లోరిడాలోని నివాసం అయినటువంటి, సురక్షిత నివాసంగా భావించేటువంటి ట్రంప్ నివాసం లొకేషన్ ప్రాపర్గా చేయగలుగుతుందా అనేది ఒకటైతే,
యాక్సెస్ చేయగలుగుతుందా ట్రంప్ నివాసానికి అనేది ఒక కీలకమైనటువంటి అంశం. అమెరికా అధ్యక్షుడి నివాసం అయినా సరే, అమెరికా అధ్యక్షుడి కారు అయినా సరే, అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన ఏదైనా సరే పూర్తి స్థాయి ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుము ఉంటుంది. 24 గంటలు పటిష్టమైనటువంటి పహారా మధ్యలో ఉంటుంది. ఇలాంటి తరుణంలో నిజంగా ఇరాన్ అమెరికా అధ్యక్షుడి ఇంటి మీదకు వచ్చి డ్రోన్తో అమెరికా అధ్యక్షుడి మీద అటాక్ చేయగలుగుతుందా అనేది ఇక్కడ అసలు అంత స్థాయి ఉందా, అంత కెపాసిటీ ఉందా ఇరాన్కి అనేది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. అసలు అమెరికా బోర్డర్ను దాటి లోపలికి రాణిస్తుందా ఇరాన్కి సంబంధించినటువంటి ఏదైనా సరే? అసలు ఈ కామెంట్ని ఎలా చూడాలి? కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు నా కొలీగ్. కళ్యాణ్, ఎలా చూడాలి ఇరాన్ చేస్తున్నటువంటి కామెంట్స్ని, ఇరాన్ వైఖరిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? బలాబలాల పరంగా చూస్తే ఎక్కడా కనీసం పోటీ కూడా లేదు ఇరాన్ అమెరికాతో పోల్చుకుంటే. మరి ఏ ఉద్దేశంతో ఇలాంటి కామెంట్స్ చేస్తుంది అనుకోవాలి? ఇరాన్ స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు? ఇరాన్ అమెరికా ఈ రెండింటి మధ్యలో టెన్షన్స్ మళ్ళీ స్థాయికి చేరుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. జావేద్ లరిజానీ అని చెప్పి ఇరాన్ కి సంబంధించిన ఏదైతే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీకి సంబంధించి ఆయన స్పెషల్ అడ్వైజర్ గా వర్క్ చేస్తాడు ఈ జావేద్ లరిజానీ అని. ఈయన ఒక రికార్డెడ్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. అమెరికాలోని యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి సంబంధించిన మారిలాగో రిసార్ట్ ఏదైతే ఫ్లోరిడాలో ఉన్న రిసార్ట్ ఉందో ఆ రిసార్ట్ సేఫ్ కాదు, మీరు అక్కడ విశ్రాంతి తీసుకునే సమయంలో ఏ రోజైనా మేము బాంబు వేస్తాం. ఇదంతా దేనికి అంటే 2020లో కాసిం సొలేమానీ అని చెప్పి ఒక ఇరానియన్ జనరల్ ని అమెరికా వాళ్ళు అసాసినేషన్ చేశారని చెప్పేసి అంటున్నారు. దానికి మేము పగ తీర్చుకుంటాము, మీ మీద రివెంజ్ అనేది ఖచ్చితంగా ఎప్పటికైనా తీర్చుకుంటామని చెప్పి ఈ స్టేట్మెంట్ ని రిలీజ్ చేశారు. మనం ఇంకో పక్కన చూస్తే ఇరాన్ కి సంబంధించిన మిసైల్స్ ఏవైతున్నాయో లాంగ్ రేంజ్ మిసైల్స్ దాదాపు 1500 నుంచి 2000 కిలోమీటర్ల పైన కూడా వెళ్లే మిసైల్స్ ఉన్నాయి. కానీ వీటిని ఇక్కడ వీళ్ళు యాక్టివేట్ చేసిన తర్వాత మినిమం ఒక 10 నుంచి 15 నిమిషాల పైననే పడుతుంది అమెరికాకి రీచ్ అవ్వడానికి. అంత లోపల అమెరికాలో ఉన్న హై టెక్నాలజీకి సంబంధించిన రేడార్స్ కావచ్చు, అక్కడ ఉన్న జెట్ ఫైటర్స్ కావచ్చు, బాంబర్స్ కావచ్చు, ఇవన్నీ యాక్టివేట్ చాలా ఫాస్ట్ గా అయితే ఈ థ్రెట్ అనేది డెఫినెట్ గా వాళ్ళు థ్రెట్ ని ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. వాళ్ళకున్న టెక్నాలజీ, అమెరికాకున్న సామర్థ్యం వల్ల ఖచ్చితంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం వల్ల అమెరికా మళ్ళీ ట్రంప్ ని ప్రొవోక్ చేసినట్టు అవుతుంది. ట్రంప్ మళ్ళీ దీని మీద ప్రతిఘటించడానికి మళ్ళీ బాంబర్స్ ని ఏమైనా యాక్టివేట్ చేస్తారా, లేకపోతే ఇంకేదైనా చేసే అవకాశం ఖచ్చితంగా ఉందని కూడా మనకు అర్థమైంది. ఈ జావేద్ లరిజానీ ఎవరైతే స్పెషల్ అడ్వైజర్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ఈయన స్పెషల్ అడ్వైజర్, ఈయన ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. సో ఖమేనీ లాస్ట్ టైం బంకర్ లో ఉన్నప్పుడు కూడా ట్రంప్ ఇలాంటి స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఆయన చాలా క్లియర్ గా ఏం చెప్పాడంటే, ఖమేనీ ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు, ఖమేనీని మేము కావాలనుకుంటే చంపేయగలుగుతాం, మాకు అంత యాక్సెస్ ఉంది, ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంది, అన్ని రకాలుగా యాక్సెస్ ఉంది అని చెప్పి ట్రంప్ చెప్పిన స్టేట్మెంటే ఇప్పుడు ఇరాన్ కి సంబంధించి ఒక లీడర్ నుంచి, ఒక అడ్వైజర్ నుంచి అలాంటి స్టేట్మెంట్ అంటే పోటాపోటీగా నడుస్తున్న ఈ డిస్కషన్ లో అవుట్కమ్ ఏంటనేది వేచి చూడాలి. ఇప్పటికీ యుఎస్ సెనెట్ నుంచి కావచ్చు, లేకపోతే అమెరికన్ గవర్నమెంట్ సైడ్ నుంచి దీనిపైన ఎటువంటి స్టేట్మెంట్ అయితే ప్రస్తుతానికి రాలేదు. బట్ రానున్న రోజుల్లో ఈ సిచ్యువేషన్ ని మనం కనుక చూస్తే కొంచెం ఎస్కలేట్ అవుతున్నాయి. అమెరికాకు ఇరాన్ కి సంబంధించి ఏదైతే యుద్ధ వాతావరణం ఆగిపోయింది అనుకున్నామో అది మళ్ళీ ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఖచ్చితంగా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. నందు రైట్, చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్గా అనేది చెప్పుకోవచ్చు. ఇరాన్ స్ట్రాటజీ, నిజంగా ఇరాన్ దగ్గర ఒక స్ట్రాటజీ ఉండి ఇలాంటి కామెంట్స్ చేసిందా, లేకపోతే అవసరమైతే మేము ఎంతకైనా తగ్గిస్తాం, మా జోలి రావద్దు, మాకు నష్టం చేయొద్దు, తిరిగి మీకు కూడా నష్టం చేయాల్సి ఉంటుందని చెప్పడం ఆ ఉద్దేశం. ముఖ్యంగా ఖమేనీకి సంబంధించి అమెరికా తీసుకున్నటువంటి ఈ వైఖరిపై కూడా ఇరాన్ చాలా కోపంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ స్థావరాల మీద దాడులు చేయడం ఒక అంశం అయితే, ఖమేనీ లొకేషన్ మా దగ్గర ఉంది అని చెప్పి ఖమేనీని కొంత వల్నరబుల్ కండిషన్లోకి నెట్టేయడం, ఇరాన్ని యుద్ధం సమయంలో కొంత వల్నరబుల్ కండిషన్లోకి నెట్టేసినటువంటి పరిస్థితుల్లో దానికి ప్రతీకారం తీర్చుకునే ఆలోచనలో ఇరాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే ట్రంప్ మీద దాడి చేస్తామని చెప్పి కూడా ప్రకటిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో నిజంగా ప్రాక్టికల్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా